రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ త్వరలో పూర్తి కానుంది. పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీలు, మండల కమిటీల ఎన్నిక ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. జిల్లా కమిటీల ఎన్నిక మరో 2-3 రోజుల్లో పూర్తి చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ, లోకల్ బాడీ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో కమలదళం పాగా వేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను 3 మాసాలుగా సాగదీస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీలు, మండల కమిటీల ఎన్నికల ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. జిల్లా కమిటీల ఎన్నిక మరో 2-3 రోజుల్లో పూర్తి చేస్తామని ముఖ్య నేతలు చెబుతున్నారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడానికి మరో 10 రోజులు పట్టే అవకాశం ఉంది. నేతలంతా పార్టీ పదవులపైనే దృష్టి సారించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఎలా అధికారంలోకి రావాలని జాతీయ నాయకత్వం ఆలోచిస్తుంటే పార్టీలో పదవులు దక్కితే చాలన్నట్లుగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను కావాలని కొందరు నేతలు సాగదీస్తున్నారని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. త్వరలో జరిగే 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థనలను ప్రకటించింది బీజేపీ. అభ్యర్థుల జాబితాను గతంలో జాతీయ నాయకత్వమే విడుదల చేసేది. ఇప్పుడు ఎమ్మెల్సీ జాబితాను రాష్ట్ర నాయకత్వమే రిలీజ్ చేయడంపై టికెట్ దక్కని నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దూరం ఉంటున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతి చోట ఒంటరిగానే పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ప్రత్యేకంగా ఎంపీల నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. బీజేపీ స్టేట్ ఆఫీస్లో స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తం కోసం ఎంపీల కమిటీ సమావేశమైంది. ఎన్నికల కోసం మండల, పార్లమెంటు స్థాయిలో కమిటీలు వేయాలని సమావేశంలో నిర్ణయించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కనీసం పోటీ ఇవ్వగలిగితేనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధ్యమని బీజేపీ భావిస్తోంది. అదే వ్యూహంతో లోక్సభ ఎన్నికల్లో గెలిచిన 8 మంది ఎంపీలు, అసెంబ్లీలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలతో తమ పరిధిలో మెజార్టీ స్థానాల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేయాలని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ప్రత్యేకంగా కమిటీని బీజేపీ నియమించింది. పార్టీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కారణంగా 3 నెలలుగా ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. పార్టీ అధ్యక్ష ఎన్నిక తర్వాతే కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల పరీక్షల్లో ముఖ్య నేతలు నిలబడతారా లేదా అనేది ముందు తెలుస్తుందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ ఎన్నికలపై దృష్టి పెట్టిన కమల నేతలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. గెలుపోటములను పక్కన పెట్టి పార్టీలో పదవుల కోసమే కొందరు వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తోంది క్యాడర్.